హాయ్, ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహోన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నిండు శుభాభివందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నానండి. మీ అందరి నిమిత్తమై నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లన్నిటినీ కూడా ఎక్కడ కూడా తప్పిపోకుండా వాటిని చదివి ఆ ఉన్న క్షణంలోనే మీ నిమిత్తం ప్రార్థన చేయడానికి కూడా దేవుడు చక్కటి అనుమతిని, మంచి ప్రేరణని ఎప్పటికప్పుడు దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఈ రోజున మీకు నేను అందించిపోయేటువంటి ఈ విషయం నన్నైతే చాలా ఆనందంలోకి నడిపించిందండి. అయితే కొంతమందికి ఇది చాలా భయాల్లో కూడా నడిపించేటువంటి అవకాశం ఉంది, కొంతమంది కంగారు పడేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజంలో వినబడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వార్త అని అంటాను. వాస్తవానికి ఇది ఒక 3 days నుంచి కూడా 2 days నుంచి కూడా జరుగుతున్నటువంటి విషయమే. అయితే ఇది ఎంతవరకు వాస్తవం, నిజంగా ట్రంప్ గారు ఆ విధంగానే మాట్లాడారా లేదా అని అనుకున్నాను. కానీ ట్రంప్ అంతటా ట్రంపే ఒక పాడ్కాస్ట్లో నిజమే, నేను ఈ మాట అన్నది నిజమే అని అన్న తర్వాత నేను స్పందించకుండా అయితే ఉండలేకపోయాను. ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ ఎంతోమంది మన వీడియోస్ని కనీసం 1-2 years నుంచి ఫాలో అవుతుంటేనే మన సందేశాలు ఏంటి, మన ఆలోచన ఏంటి, దేని కొరకు మన యొక్క ప్రయత్నం అనేటువంటిది తెలుసున్నవారు ఉంటారు. ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ చాలా నెలల నుంచి కూడా ఒక మాట నేను చెప్తా ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా రాకడి సంబంధిత గుర్తులు, సూచనలు, ధ్యానాల్లో ఈ మాటని బలంగా ప్రస్తావించి సందేశాన్ని అందించాను. చివరి రోజులకు మనం వచ్చేసామంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరాలండి. మనం చివరి రోజుల్లో ఉన్నామా లేదా, ఆఖరి గడియలో మనం ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి చాలా రకాలైనటువంటి అవకాశాలు, చాలా రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు. కానీ 2 కారణాలు ఎప్పుడైతే నెరవేరుతాయో, ఈ 2 ప్రవచనాలు ఎప్పుడైతే నెరవేరుతాయో ఇంక మళ్ళీ ఆలోచించడానికి కూడా వీల్లేదు. అంత దగ్గరగా ఉంది దేవుని యొక్క రాకడ అనేటువంటి విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే ఆకాశంలో సూచనలు, అంటే ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం ప్రపంచం అంతా కూడా వచ్చేస్తుంది. స్వయంగా మనిషి ఆకాశంలో వాటి యొక్క ఉనికిని చూస్తారు. ఇదొక విషయం. అయితే చాలా గట్టిగా నేను నొక్కి ఒక్క నుంచి చెప్పినటువంటి రెండో విషయం ఏంటంటేనండి, చివరి రోజులకు వచ్చేటప్పటికి ఇజ్రాయేల్ని ద్వేషించనటువంటి దేశం అంటూ ఏది కూడా ఉండదు. ఇంక ఇజ్రాయేల్ దేశాన్ని తిట్టుకోని దేశం అంటూ ఏది ఉండదో, నెతన్యాహుని, ట్రంప్ని ద్వేషించినటువంటి దేశమే ఇంకేది కూడా ఉండదో అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాను. అది వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. జకర్యా గ్రంథాన్ని కానీ మనం గమనించామనుకోండి, అంత్య దినాల్లో యెరూషలేముని ప్రపంచానికి బరువైన రాయిగా చేస్తానని చెప్పి జకర్యా కూడా ప్రవచించాడు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో కానీ మనం చూసామనుకోండి, అక్కడ ఆ మాట కనబడుతుంది. 12వ అధ్యాయం 3వ వచనం, ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును అనేటువంటి మాట కనబడుతుంది. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు అనేటువంటి మాట జకర్యా తనంతట తానుగా ప్రవచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. చివరి రోజుల్లో అంట ఇజ్రాయేల్ని ద్వేషించనటువంటి దేశం ఉండదంట. ఒక బరువైన రాయిగా, బాబు ఇంకెంతకాలం ఈ దేశాన్ని భరిస్తాం, ఇంకెంతకాలం ఈ దేశాన్ని మనం చూసి చూడనట్టుగా ఉంటాం, అసలు ఈ దేశం వల్లే కదా ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు, ఇన్ని గొడవలు, ఇన్ని రకాలైనటువంటి కరువులు, అసలు ఈ దేశమే లేకుండా చేసేస్తే ఏ గొడవ ఉండదు కదా అనేటువంటి ఒక ఆలోచనలోకి ప్రపంచం అంతా కూడా వస్తుందని జకర్యా చెప్పారు. ఇదే మాటని సందేశ రూపకంగా మీ అందరితో కూడా నేను పంచుకున్నాను. ఇప్పుడు ఆ గడి వచ్చిందంటానండి. ఇప్పటికే నెతన్యాహు గారు చేసేటువంటి అటాక్స్ని బట్టి, యుద్ధాలను బట్టి ప్రపంచం చాలా తలడలుతూ ఉంది. వాస్తవానికి ఇప్పుడు వచ్చినటువంటి ఫినాన్షియల్ క్రైసిస్ కావచ్చు, ఆయిల్ క్రైసిస్ కావచ్చు, ఫుడ్ క్రైసిస్ కావచ్చు, దేనివల్ల వచ్చిందంటే ఇజ్రాయెల్ దేశం ఇరాన్ మీద అటాక్ చేయడం, ఇరాన్ మళ్ళీ రిటాలియేషన్ అటాక్ చేయడం, పక్కన సౌదీ కంట్రీస్ మీద అటాక్ చేయడం, అలాగే అమెరికా కూడా దీనికి తోడ్పడి ఇజ్రాయేల్కి అనుకూలంగా వాళ్ళు వ్యవహరించడం బట్టి ఇన్ని ప్రతికూలతలు అనేటువంటివి మనకు ఎదురవుతున్నాయి. అందుకే వాక్యం జకర్యా 12:4 కూడా ఉన్న మాట ఏంటంటే, 3లో ఉన్నటువంటి మాట ఏంటంటే, దాన్ని ఎత్తి పట్టుకున్న వారందరూ కూడా గాయపడతారంట. అంటే ఇజ్రాయెల్ దేశానికి ప్రస్తుతం ఏ దేశాలు అయితే సపోర్ట్ చేస్తున్నాయో
ఏ దేశాలు అయితే వెనకుండి వీరి చేసేటువంటి యుద్ధాలకి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నాయో వారు కూడా చాలా గట్టి దెబ్బ తగులుతుంది అనేటువంటి విషయం కనబడతా ఉంది. అంటే ట్రంప్ గారికి అమెరికాకి కూడా చాలా పెద్ద థ్రెట్ ఉందనా? 100% ఉంది. అమెరికాని చాలా గట్టిగా అటాక్ చేయబోతూ ఉన్నాయి. చాలా ఉగ్రవాద సంస్థలు ఎప్పుడా అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మన అందరి యొక్క ప్రార్థన, దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృప ఆ దేశాన్ని ఆ విధంగా వాడుకుంటూ ఉంది, ఆ విధంగా కృప చూపుతూ ఉన్నారు. కానీ అమెరికాకి మాత్రం చాలా పెద్ద దెబ్బలైతే తగులుతుందండి. అందులో అయితే ఏ విధమైన సందేహం లేదు. ఆస్ట్రేలియా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇలాగే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసేటువంటి దేశాలన్నీ కూడా చాలా పెద్ద దెబ్బే తగిలేస్తుంది. చాలా గట్టి అటాక్ అనేటువంటిది వాటి మీద కూడా వస్తుంది. ట్రంప్ గారు ఆయన కూడా అసాసినేట్ అయ్యే అవకాశం ఉంది, ఆయన కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి, రాకడ వస్తే అందరితో పాటుగా ఆయన కూడా ఎత్తబడేటువంటి అవకాశం ఉందని కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉన్నాను. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ రోజున ఎప్పుడా ట్రంప్ ఎప్పుడు ఈ మాట మాట్లాడతాడా అని ఎదురు చూసేవాడిని. ఎందుకంటే ఈ మాట నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఎంతమంది గుర్తుందో కమెంట్ రూపంలో తెలియజేయండి. ట్రంప్కి నెతన్యాహుకి గొడవ అవుతుంది. ఎప్పుడైతే ట్రంప్, ఇజ్రాయేల్, నెతన్యాహు విడిపోతారో, ఎప్పుడైతే వీరి మధ్యన ఉన్నటువంటి ఆ స్నేహబంధం కాస్త విరోధ బంధంగా మారుతుందో అప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయండి. ఇజ్రాయెల్ దేశం ఒంటరి అయిపోతుంది అనేటువంటి విషయం చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు ట్రంప్ గారు, నెతన్యాహు, నరేంద్ర మోడీ వీరి ముగ్గురు యొక్క కలయిక చాలా మంచిది. వీరి ముగ్గురు కలిసి ఉండడం అనేటువంటిది చాలా చాలా ఉపయోగకరం. వీరి ముగ్గురు ఎప్పుడైతే విడిపోతారో అండి, అప్పటి నుంచి అసలు సిసలైనటువంటి నష్టం, అసలు సిసలైనటువంటి ప్రమాదం పొంచి ఉన్నది అని నేను అంటానండి. అయితే ట్రంప్ గారు రీసెంట్గా నెతన్యాహు మళ్ళీ అటాక్స్ మొదలుపెట్టారు. ఇరాన్ మీద కాదు కానీ పక్కన ఉన్నటువంటి లెబనాన్ అనేటువంటి ప్రాంతాల వాటి మీద చాలా గట్టి అటాక్స్ అనేటువంటివి మొదలుపెట్టారు. ఇరాన్ వాళ్ళు కూడా సౌదీ మీద ఎయిర్పోర్ట్స్ అయ్యి వాటి మీద వాళ్ళు దాడులు చేశారు. మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఆయన మృతి చెందినట్టుగా కూడా వార్తలు వినబడతా ఉన్నాయి. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. ఇజ్రాయేల్ ఇరాన్ మీదకి వెళ్ళలేదు, కానీ ఇరాన్ మాత్రం అక్కడ ఉన్నటువంటి అరబ్ దేశాల మీదకి వెళ్తుంది. అలాగని చెప్పి ట్రంప్ కూడా ఇందులో ఇంటర్ఫీర్ అవ్వలేదు. అయితే ట్రంప్ ఏమన్నాడంటే ఇజ్రాయెల్తో మాట్లాడినటువంటి శాంతి ఒప్పందంలో కొన్ని రోజులు మనం ఆగాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అప్పుడు నెతన్యాహు ఏం చేయాలి? ట్రంప్ గారి యొక్క మాటను గౌరవించి మరి ఆయన సీజ్ ఫైర్ని ఆపేరు కనుక మనం కొంతకాలం వేచి ఉండాలి. అయితే నెతన్యాహు ఈ లెబనాన్ ఆ చుట్టుపక్కల దేశాల ప్రాంతాల మీద భయంకరమైనటువంటి మొత్తంలో మళ్ళీ అటాక్లు అనేటువంటివి జరిగిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆగట్లేదో ట్రంప్ గారు నెతన్యాహుకు ఫోన్ చేసి చాలా గట్టిగా తిట్టినటువంటి సమాచారం బయటకు వచ్చింది. శపించాడంటే వాస్తవానికి. అయితే ఇది బయటికి అఫీషియల్గా రాకుండా మనం స్పందించకూడదని అనుకున్నాం. కానీ 2 రోజులు కూడా ఆగకుండా ట్రంప్ గారు అంతటా ట్రంప్ గారే బయటకు వచ్చి ఆ విషయాన్ని నేను అన్నాను, ఫోన్ కాల్లో నెతన్యాహుని గద్దించడం, ఆయన గట్టిగా తిట్టడం అనేటువంటిది వాస్తవమే. ప్రపంచం అంతా కూడా నిన్ను ద్వేషిస్తుంది అంటున్నాడు ట్రంప్. ఇప్పుడు ట్రంప్ గారు నెతన్యాహు గారిని ఉద్దేశించి డైరెక్ట్గా ఫోన్ కాల్లో ఆయన అన్న మాట ఏంటంటే, యావత్ ప్రపంచం అంతా కూడా నిన్ను ద్వేషిస్తుంది, నీ దేశాన్ని విమర్శిస్తుంది, నిన్ను తిట్టుకోనటువంటి దేశం అంటూ కూడా ఏదీ లేదని చెప్పి ఈనాటి వరకు సపోర్ట్ చేసినటువంటి ట్రంప్ గారే స్వయంగా ఫోన్ కాల్లో నెతన్యాహు గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే జకర్యా 12:3 నెరవేరలేదంటారా? ఎంత అద్భుతంగా నెరవేరుతుందో చూడండి. ఇప్పటికే మనకు అర్థమవుతుంది ఇదంతా కూడా రాకడి సూచన, ఇదంతా కూడా దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగానే నెరవేరుతుందని. కానీ ట్రంప్ గారు ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఆయన హ్యూజ్ ఫ్యాన్, హ్యూజ్ సపోర్టర్. ఎంత ఇజ్రాయెల్ని ప్రేమిస్తారంటే అంత ఇజ్రాయెల్ కూడా అంతే ప్రేమిస్తారు. అయితే ట్రంప్ గారు ఇంకా ఉండబట్టలేక, ఈయన ఇంకా సహించలేక, ఇరు దేశాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని భరించలేక ఏంటి ఇంత కాంప్రమైజ్ చేయాలనేటువంటి ప్రయత్నం ఏం చేస్తుంటే, ఆగిపోతున్నటువంటి యుద్ధాన్ని మళ్ళీ పెట్రోల్ వేసి మళ్ళీ నువ్వు మొదలుపెట్టే మండించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కనుక ఊరుకోను అనేటువంటి వార్నింగ్ ఇచ్చినట్టుగా. అలాగే నెతన్యాహు గారు కూడా నువ్వు చేయవలసినటువంటి పని మొదటగా చెయ్యి, ఇరాన్ మీద నువ్వు ఎందుకు దాడి ఆపేసావు, ఫస్ట్ వాళ్ళ మీదకి వెళ్ళి అటాక్ చేయనటువంటి విధంగా ఈయన కూడా ప్రతిస్పందించినట్టుగా కూడా ఒక సమాచారం అనేటువంటిది మాత్రం లోకంలో చాలా బలంగా తిరుగుతూ ఉందండి. ఇది 100% కూడా అంత్యదినమండి.
100% కూడా ఆఖరి దినాలకు మనం అందరం కూడా వచ్చేసాము. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. అయితే రాకడ సమీపంగా ఉంది, దేవుని యొక్క రాకడ గుర్తులన్నీ నెరవేరుతూ ఉన్నాయి, మనం అంత్య దినాల్లో ఉన్నాము అనేటువంటి మాట చాలామంది క్రైస్తవులకి అది అంగీకారంగానే ఉంది, వాటిని నమ్మి సిద్ధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది క్రైస్తవుల్లో ఇప్పటికీ కూడా రాకడ ఇప్పుడప్పుడే కాదు, ఇంకా చాలా సమయం ఉంది అనేటువంటి ఆలోచన విధానంలో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అన్యుల్లో కూడా చాలామంది ఈ రాకడ కోసం చెప్తూ ఉంటే నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళకి క్రైస్తుల్లో ఉండి కూడా ఎంత జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా రాకడ ఆలస్యం అంటున్నటువంటి వ్యక్తులకి పెద్ద తేడా ఏముందంటారు? ఇప్పుడు రీసెంట్గా కరుణాకర్ గారితో నేను కూర్చొని ఒక డిస్కషన్లో పాల్గొన్నాను. ఆయనతో పాటు క్రాంతి గారు కూడా అన్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క రాకడండి నా యొక్క తరంలో నేను బ్రతికుండగా ఖచ్చితంగా ఆయన యొక్క రాకడ నెరవేరుతుందని చెప్పి చాలా బోల్డ్గా, చాలా ధైర్యంగా, అపరిమితమైనటువంటి విశ్వాసంతో ఆ విషయాన్ని ఎప్పుడైతే మాట్లాడానో వాళ్ళిద్దరూ కూడా చాలా ఎగతాళిగా, చాలా నవ్వుకుంటూ దానికి స్పందించారు. అయితే నాకు బాధ ఏం అనిపించలేదు, ఎందుకంటే సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనంగానే ఉంటుందని వాక్యం సెలవిచ్చింది కదా. పైగా అలాంటి వాళ్ళు ఆఖరి దినాల్లో వస్తారని కూడా 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాల్లో కూడా మాట రాయబడింది కదా. మీ దేవుడు వస్తా అన్నటువంటి ఆ వాగ్దానం ఏమాయను అనేటువంటి వాళ్ళు కూడా పుడతారండి. మీరు కావాలంటే చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు కానీ చదివితే చివరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడను గురించి జోకులు వేసే వాళ్ళు చాలామంది పుడతారని. యేసయ్య వస్తాడు అన్నటువంటి మాట ఇంకా ఎందుకు నెరవేరలేదు? ఎక్స్పైర్ అయిపోయిందా, పోస్ట్ పోండ్ అయిపోయిందా, హోల్డ్ అయిపోయిందా అనేటువంటి మాటలు పుట్టించేటువంటి వాళ్ళు, పలికేటువంటి వాళ్ళు చివరి దినాల్లో వస్తారనేటువంటి విషయం కూడా లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. ఎంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి? వినబడట్లేదంటారా? ఎంతమంది రాకడ సమీపంగా ఉంది, దేవుని యొక్క రాకడ చాలా దగ్గరగా సమీపిస్తూ ఉందనేటువంటి మాటలను బట్టి ఎక్స్పైర్ అయిపోయింది, పోస్ట్ పోండ్ అయిపోయింది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ జరగదు, మీరు అందరూ కూడా అమాయకులుగా ఎదురు చూస్తున్నారు అనేటువంటి మాటలు ఎన్ని చోట్ల మనం వినట్లేదంటారు. అయితే వాళ్ళని ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ద్వేషిస్తున్నాం. వాస్తవానికి అలాంటి మాటలు మాట్లాడేటువంటి వారు కూడా వస్తారు అన్నది, రప్పిస్తానన్నది కూడా దేవుని యొక్క వాక్యమే. రాకడ ఏమైంది, దేవుని యొక్క వాగ్దానం ఏమైంది అనేటువంటి వాళ్ళు పుడతారంట. అంటే కరుణాకర్ గారు ఆ మాట అన్నందుకొరకు మనం బాధపడవలసిన అవసరం లేదు. దేవుని యొక్క మాట నెరవేరింది, లేఖనానుసారమైనటువంటి ప్రవచనం నెరవేరే ఇటువంటి స్థలాలకి మన సమయానికి మనం వచ్చేసాం అనేటువంటి ఒక ఆలోచనలోకి మనం రావాలి. కాబట్టి చివరి సూచనలో ఒక అద్భుతమైన సూచన, యావత్ ప్రపంచం అంతా కూడా ఇజ్రాయేల్ దేశాన్ని ద్వేషిస్తుంది. ద్వేషించినటువంటి దేశం అంటూ కూడా ఏమి ఉండదో, అందరూ తిట్టుకుంటారో, స్వయంగా పరిస్థితులు ఇప్పుడు కనబడుతున్నాయి. అది కూడా ట్రంప్ గారు తనంతట తానుగా మాట అన్నారంటే మనం ఎలాంటి కాలానికి వచ్చేసాం ఒకసారి ఆలోచించేయండి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచించేయండి. దేవుని యొక్క రాకడ చాలా త్వరగా జరగబోతూ ఉంది. మనందరం కూడా సిద్ధపడవలసిన అవసరం ఉంది. ఇంకనూ కూడా మనలోనే, మన కుటుంబాల్లోనే ఇంకనే రక్షణ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరి కోసం మనం చాలా ప్రయాసపడవలసినటువంటి ఆ భారాన్ని ఎత్తుకొని అగ్నిలో నుండి ఒకడిని లాగినట్టుగా మనం లాగవలసినటువంటి సమయం కూడా ఆసన్నమైందని నేను ఎంతగానో కోరుకుంటా ఉన్నానండి. ఎన్ని మార్లు చెప్పమన్నా సరే నేను ఇదే మాట చెప్తాను, దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. యూఎఫ్ఓ ఫైల్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతా ఉన్నాయి, యూఎఫ్ఓ క్రాఫ్ట్స్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సింది ఏంటంటే ఏలియన్ బీయింగ్స్, అంటే ఆ ఏలియన్స్ని రిలీజ్ చేయాలి, వాటి యొక్క ఆధారాలు రిలీజ్ చేయాలి. ఎప్పటి వరకు క్రాఫ్ట్స్ని రిలీజ్ చేశారు, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ని రిలీజ్ చేశారు, అంటే యూఎఫ్ఓస్ని సంబంధించిన ఆధారాలు రిలీజ్ చేశారు. కానీ ఆ బీయింగ్స్ని రిలీజ్ చేయలేదు. ఆ ఏలియన్ ఆ శరీరాల్ని, వాటి యొక్క ఆకృతిని, వాటి యొక్క స్వరూపాలని ఇంకా వాళ్ళు రిలీజ్ చేయలేదు. అవి కూడా రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయిన ఆల్రెడీ జపాన్ వాళ్ళు, ఆల్రెడీ చైనా వాళ్ళు కూడా దీని మీద స్పందిస్తూ నిజమే అని చెప్పి వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. రీసెంట్గా మార్చి 16వ తారీఖున కూడా బ్రెజిల్లో ఒక వ్యక్తి ఆకాశంలో ఒక వీడియో తీశాడు, అక్కడ ఒక క్రాఫ్ట్ ఏదో తిరుగుతున్నాడు. అది ట్రంప్ గారు తనంతట తానుగా దాన్ని మళ్ళీ బయట పెట్టారు. కాబట్టి ఇదంతా కూడా మనం చూస్తుంటే క్లియర్గా దేవుని యొక్క రాకడి సూచనలన్నీ నెరవేరుతున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నట్టుగా, లూకా సువార్త 21వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఇవన్నీ కూడా ఏది కూడా తప్పిపోకుండా నెరవేరుతున్నప్పటికీ కూడా
ఇంకా మనం ఆలోచిస్తున్నామంటే అది మన యొక్క మూర్ఖత్వం, మన యొక్క అమాయకత్వం అని అనుకోవాలి. కాబట్టి ఇదంతా కూడా రాకడ సూచనండి. ఏమో ఒకవేళ ట్రంప్ గారు కూడా నెతన్యాహు గారిని విడిచిపెట్టేస్తే, ఎలాగైతే కుదరదమ్మా బాబు, నువ్వు ఇలాగా ఇంకా ఎంత శాంతి ఒప్పందాన్ని తీసుకుని వద్దాం అనుకున్నా మళ్ళీ ఆరిపోతున్నటువంటి అగ్ని మీద మళ్ళీ పెట్రోల్ వేస్తున్నాం, ఇక నీకు నాకు ఏ విధమైనటువంటి సంబంధాలు లేవని చెప్పి ఒకవేళ ఫ్రెండ్షిప్ కానీ కట్ అయితే, ఇజ్రాయెల్ దేశం కానీ ఒంటరైతే ఇంకా మనం ఆలోచించడానికి ఏమీ లేదు. భయంకరమైన విధ్వంసం అనేటువంటిది తప్పకుండా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రార్థించండి. ఎవరి కోసం ప్రార్థించాలంటే మన దేశం కోసం మాత్రమే కాదు, యావత్ ప్రపంచ క్షేమం కోసం మనం ప్రార్థించాలి, అందరి కోసం మనం ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను. రేపటి శుక్రవారం ఉదయం 7:45 ఒక అద్భుతమైన రాకడ గుర్తు రిలీజ్ అవబోతూ ఉంది. చూడండి, అది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది మనం ఎంత సమీప కాలంలో ఉన్నామో. మన ఫాలోవర్స్ కోసం కూడా ఆ విషయాన్ని మాట్లాడడం అనేది జరిగింది. కాబట్టి ఇది అనేక మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అనేక మంది రాకడ కొరకు సిద్ధపడడానికి ఈ సందేశం ఉపయోగపడుతుంది అనుకుంటే మొట్టమొదటిగా మీరు లైక్ చేయండి. దానివల్ల యూట్యూబ్ అనేక మందికి ప్రమోట్ చేస్తుంది, పుష్ చేస్తుంది. రెండవదిగా షేర్ చేయడం వల్ల కూడా ఈ ఆఖరి దినాల్లో అవసరమైనటువంటి సువార్తలో మీరు కూడా పాలభాగస్తులై ఉంటారని నేను కోరుకుంటా ఉన్నాను. అందరికీ మరోసారి దేవుని పేరు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.